సిద్ధం చేసుకున్నారు, మీరు రెడీ ఉండండి. అండ్ చెప్పండి నాగార్జున గారు, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్, గాలిలో పుట్టిన పార్టీ గాలి మాటలు మాట్లాడకుండా ఇంకేం మాటలు మాట్లాడింది? అలాంటి గాలి మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, మా అక్క మల్లేష్ అక్క కూడా ఏ మాటలు మాట్లాడింది? ఆమె ఏం క్వశ్చన్ అడిగా, రాజధాని రైతులకు మీరు న్యాయం ఎందుకు చేయలేదని మా సోదరు అడిగింది. నేనేం క్వశ్చన్ అడిగాను, అసలు రాజధాని రైతులకు ఏ హామీ ఇచ్చారు చెప్పమ్మా అంటే అది తెప్పించి సొల్లు కబుర్లు మొత్తం చెప్పారు సార్. సొల్లు పార్టీ అంటే రాజధాని రైతులకు ఏ హామీ ఇచ్చారో కూడా మీకు తెలియదు అనుకుంటా. సరే, సూటి ప్రశ్న, రాజధానిలో ఉన్న వాళ్ళు రైతుల పేటీఎం ఆర్టిస్టులా? దానికి ముందు మీ జగనన్న దగ్గరికి వెళ్ళి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు నిజంగా రైతులు అంటే అప్పుడు మేము హామీలు ఇచ్చామని చెప్తాం. లేదు వాళ్ళు పేటీఎం ఆర్టిస్టులు అంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే గతంలో వీళ్ళే అన్నారు కదా, వాళ్ళు రైతులు కాదు పేటీఎం ఆర్టిస్టులు అన్నారు కదా. రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి? రైతులకు ఏం హామీలు ఇచ్చారంటే మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, దానికి ఇన్ ప్రెసెన్స్లో మీకు ల్యాండ్ అలొకేట్ చేస్తాం, అలొకేషన్ చేసిన ల్యాండ్ డెవలప్ చేసి మీకు వరల్డ్ క్లాస్ రాజధాని ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ ఆ డెవలప్మెంట్ చేసి ఇస్తాం. డెవలప్మెంట్ చేసి ఇచ్చివే కాదు, మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఉన్నాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏవైతే ఉన్నాయో మీ ఫ్లాట్లకి మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్స్తో మీకైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్లు వేవర్ చేస్తామని చెప్పారు, గతంలో వేవర్ చేశారు. దాంతోపాటు హెల్త్ ఏమైనా ఇష్యూ ఉన్నా దానికి సంబంధించి మేము చేస్తాం, కౌలు డబ్బులు కావాలి కౌలు డబ్బులు ఇస్తాం, అవసరం పెన్షన్ కూడా మేము ఇస్తాం. ఆ రోజు రాజధాని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. హామీలు ఏమి ఇచ్చారో తెలియకుండా ఇచ్చిన హామీలు ఏంది, ఇచ్చే హామీలు ఏంది, ఆమె అజ్జప్పకుండా 32 మాటలు మాట్లాడింది. ముందు అజ్జప్పాలి కదా. ఇంకపోతే మా సోదరు చెప్పిన మాటలు మాట్లాడదాం. ఆమె ఏమందంటే, గతంలో మరి మీరేం చేశారు, చట్టసభల్లో మీరు ఎందుకు సవరణ తీసుకురావట్లే, ఏం చేయాలి అంటే దానికి 2 రీజన్లు ఉన్నాయి అమ్మ. మొదటిది ఏంటంటే, మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు చేసింది, విభజన బిల్లు అని విభజన చట్టం చేసింది. దాంట్లో ఫస్ట్ 10 సంవత్సరాలు క్యాపిటల్ మార్చడానికి కుదరదు. అది అమరావతి ఆల్రెడీ హైదరాబాద్ అని చెప్పి ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. ఆ 10 years తర్వాత డెఫినెట్ గా అది మనం చేంజ్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేంజ్ చేయాలి. అది ఇప్పుడు చేంజ్ చేసినాం. ఇప్పుడు కూడా చేంజ్ అయిపోయినా కానీ ఏపీ గవర్నమెంట్ ఏది డిసైడ్ అయితే అది అయ్యేది. కానీ ఒక ప్రాక్టీస్ అనేది ఉంటుంది. గతంలో ఏ గవర్నమెంట్ వచ్చిందా ఆ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ చేసిన మంచి పనులు అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎవరు మార్చాలి? ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా మార్చాలి. ప్రత్యేక హోదా అంశం కూడా చెప్తా రాజశేఖర రెడ్డి గారు కూడా మార్చలా. మరి మీరు ఎందుకు ఇది అంటే, మనన్న జగనన్న వచ్చిన 5 సంవత్సరాల ముందు ఏం చెప్పాడు? ఇదే చట్టసభల్లో ఇదే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము ఎన్డీలో కూటమిలో ఉన్నప్పుడు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెడితే ఈ రాజధానికి మేము మద్దతు ఇస్తున్నాం, ఇబ్బంది లేదు, అవసరం ఒక 5,000, 10,000, 20 ఎకరాలు తీసుకోండి, మనకి ల్యాండ్ ఇంకా ఎక్కువ కావాలని చెప్పింది జగన్మోహన్ రెడ్డే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఇది వర్షం వస్తే మునిగిపోయింది, ఇంకొక రాజధాని ఇంకో అని చెప్పారు? ఆయనకు తెలియదా? ఆయన తెలియ అంటే ఆయన టాబ్లెట్ వేసుకోకుండా అసెంబ్లీకి వచ్చి మద్దతు తెలిపారా? మరి మా సోదరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. తెలిపి తర్వాత వినండి, ఈయన చాలా బిల్లులు వచ్చినాయి, చాలా కమిటీలు వచ్చినాయి, చాలా కమిటీలో మరి చెప్పారు కదా రాజధాని మునిగిపోయింది అని చెప్పి అమరావతి అని. మీరు ఎందుకు పెడతారంటే మరి మీ జగనన్న ఆ రోజు ఎందుకు మద్దతు ఇచ్చారు? అది కదా మీరు చెప్పాల్సింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాడారు. మరి 3 రాజధానులు 3 ముక్కలాడారు. మీరు ఏం చేశారంటే ఒక ఋషికొండ బిల్డింగ్ మాత్రమే కట్టారు, కనీసం ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేయాలా? అమరావతిలో ఏం చేయాలా, కర్నూలు ఏం చేయాలా, ఇంకపోతే వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టారు, అది మన వదిన మన అన్న ఉంటారి కోసం మాత్రమే కట్టారు. మరి ఏం చేశారు? మరి మీరు ఏం చేశారు అంటే మా కూటమి మా సోదరి అడగడం జరిగింది. నేను చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత 2014లో ల్యాండ్ పూలింగ్ కోసం దాదాపు 2.5 సంవత్సరాల టైం అయింది. ఏది రైతులు ఒప్పించడం, బిల్లు పెట్టడం, రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఇచ్చేయటం, వీళ్ళు ఎన్నో కేసులు వేశారు. ఆ కేసులు మొత్తం సాల్వ్ చేయటం, దాంతో గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అప్రూవల్ తేవటం, ఇలా ఎన్నో కేసులు ఉంటే ఆ ఎన్నో కేసుల నుంచి 2 నుంచి 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సార్. ఆ తర్వాత శంకుస్థాపన చేసి చిన్నగా చేసుకుంటా పోతే 2 సంవత్సరాలు. మరి ఆ 2 సంవత్సరాలు మేము కట్టిన బిల్లునే ఈ రోజు హైకోర్టు జరుగుతుంది. మేము కట్టిన బిల్లులో భవనాల్లోనే వీళ్ళ సచివాలయం నడిపారు, మేము కట్టిన భవనాల్లోనే అసెంబ్లీ పెట్టారు, మేము కట్టిన కట్టడాల్లోనే ఇప్పటిదాకా మీరు కాపురం చేసిన 5 సంవత్సరాలు. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, మరి మీరు ఉన్నప్పుడు ఏం చేయాలి? అరే రైతులకి హామీ ఇచ్చారు, మరి హామీలు మనం నెరవేద్దాం, కౌలు రైతులకి కౌలు ఇద్దామని చెప్పి మీరు ఎందుకు ఇవ్వాలి? మరి వాళ్ళు ప్లాట్లు అలొకేట్ చేసేయాలి కదా. మరో మన 5 సంవత్సరాలు మనదే కదా. ఆల్మోస్ట్ వీళ్ళు బ్లూ ప్రింట్ తయారు చేస్తారు కదా. ఆ బ్లూ ప్రింట్ ఏమన్నా చిన్న మార్పులు చేర్పులు చేసి మనం కంప్లీట్ చేద్దాం. వీళ్ళకి రాజధాని రైతులకి ల్యాండ్ ఏదైతే అలొకేట్ చేయాలి అది మనం అలొకేట్ చేయాలండి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? గొర్రెలు కాస్తున్నారా? లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకున్నారా? మీ పార్టీలో కొంతమంది గొర్రెలు ఉంటారు. మీ జగన్ ఏం చెప్పినా ఆ గొర్రెలు నమ్ముతాయి, ఆ గొర్రెలు నమ్మి ఫాలో అవుతాయి. ఎలా ఫాలో అవుతాయి అంటే ఏది ఇప్పుడు చెప్పిన మావి గన్
అనే పేరు ఎలా వచ్చింది అంటే చెప్పాక మా జగనన్న కబ్బోర్డ్లో ఉండి అలా ఆలోచిస్తూ ఉంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసాడు అనుకుంటా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో బ్రహ్మానందం అడుగుతాడు ఒక పని అతను పిలిచి, ఏరా బాబు నీకు ఒక బేబీ పుట్టింది కదా, అమ్మాయి పుట్టింది కదా, ఆ బిడ్డకు నువ్వేం పెట్టినవంటే ఆ పని ఆయన చెప్తాడు, అయ్యా మా తల్లి పేరు లక్ష్మి, మా అమ్మ పేరే పెట్టుకున్నానయ్యా, మా అమ్మ గుర్తులో పెట్టుకుని అలా పెంచుకుంటాయని చెప్పి ఆ రోజు ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అప్పుడు బ్రహ్మానందం అన్నారు, చే లక్ష్మి ఏందిరా, ఒక పని చేయి, లాకీ షీమి షాకీ మీలా షాకీ మీలా అని పెట్టుకో, పోలా అదిరి పోలా అని చెప్పి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు, వింత పేరు, మా వీకరణలో ఒక ఇంత పేరుని కనిపెట్టారు. సేమ్ ఆ రోజు అదిరిపోవాలన్నట్టు ఈసారి కూడా మా జగనానికి పోవాలి, మామూలు కదా, పెచ్చగా అదిరిపోయింది, అలా ఉంటుంది. ఇంకపోతే మా సోదరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్పాలి సార్. నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడిగింది సార్, ఒక సామాజిక వర్గం గురించి అడిగింది. అక్క విను, మీరు అడిగిన సబ్జెక్ట్ మాట్లాడు, నేను ఇస్తా సార్. వినండి ఇస్తానండి సార్, ఒక సామాజిక వర్గం గురించి నువ్వు సాక్షికెళ్ళి అరిస్తే టైం ఇస్తారు, ఇది ఈక్వల్ టైం ఉంటుంది. మేము మాట్లాడుతాము, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడి అయిపోలా. నువ్వు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి కదా, గౌరవప్రదంగా వెళ్దామండి. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పాలిగా మా సోదరు. ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, నేను చెప్తా, ఆన్సర్ చేయాలి కదా. ఇంకపోతే మా అక్క ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మా మల్లేశ్వర